గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సూర్య చౌహాన్. సో ఇంతకుముందు మనము విటమిన్స్ గురించి మాట్లాడుకున్నాము. విటమిన్స్ మనకు ఎన్ని రకాలుగా ఉన్నాయి? విటమిన్ అనే వర్డ్ మనకు ఎక్కడి నుంచి డెరైవ్ అయ్యింది? విటమిన్ వీటా అనే పదం నుంచి వచ్చింది. వీటా అంటే ఏంటి అంటే జీవితం అని అర్థం. సో విటమిన్స్ అనేటివి జనరల్గా మైక్రోన్యూట్రియంట్స్ అంటాం. మైక్రోన్యూట్రియంట్స్ అంటే ఏంటి అంటే మన శరీరానికి కావలసినటువంటి పోషకాలలో అతి తక్కువ పోషకాలు ఏవైతే మనకు అవసరం పడతాయో వాటిని సూక్ష్మ పోషకాలు లేదా మైక్రోన్యూట్రియంట్స్ అని చెప్పేసి అంటాం. ఈ విటమిన్స్ని మనకు ఇంటర్నేషనల్ యూనిట్స్లలో కొలుస్తాము. ఓకేనా? విటమిన్స్ జనరల్గా మనకు రెండు రకాలుగా ఉంటాయి. అందులో వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అండ్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. ఏవైతే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఉన్నాయో వాటిని ఫర్దర్గా విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కేగా మనం క్లాసిఫై చేసినాం. అందులో భాగంగా ఈరోజు మనము విటమిన్ ఏ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? విటమిన్ ఏకి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఇంకొక విషయం ఆల్రెడీ మీకు చెప్పాను. విటమిన్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో విటమిన్స్ నుంచి క్వశ్చన్ పేపర్ ఉండదు అంటే మీరు గమనించుకోవాలి అది ఎంత ఇంపార్టెంటో. సో ఓకే, టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ విటమిన్ ఏ. ఇందులో ముఖ్యంగా విటమిన్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి, దాని యొక్క కామన్ నేమ్ ఏంటి, దానికి ఉన్నటువంటి సోర్సెస్ ఏమి ఉన్నాయి, అది లోపిస్తే మనకు ఏ రకమైనటువంటి డిసీజెస్ వస్తాయి, డిఫిషియన్సీ డిసీజెస్ అంటాం. సో ఇవి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో విటమిన్ ఏ ఇస్ ఎ కామన్ నేమ్. దీనికి సైంటిఫిక్ నేమ్ ఆర్ కెమికల్ నేమ్ వచ్చేసి రెటినాల్గా పిలవడం జరుగుతుంది. రెటినాల్, లేదంటే దీన్ని యాంటీ రెటినాల్ అని కూడా అంటాం. యాంటీ జిరాప్థాలమియా అని కూడా పిలుస్తాం అన్నమాట. ఈ రెటినాల్ అనేది ముఖ్యంగా విటమిన్ ఏ అనేది కంటికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి విటమిన్. ఈ విటమిన్ లోపిస్తే ఐ డిఫెక్ట్, ఐ ప్రాబ్లం అవుతుంది, చూపు ప్రాబ్లం అవుతుంది, నైట్ బ్లైండ్నెస్ ఏర్పడుతుంది. ఇంకోటి జిరాప్థాలమియా అనే రోగం వస్తుంది, క్యాట్రాక్ట్ అనేది వస్తుంది. సో ఇది కంటిలో 3 భాగాలు ఉంటాయి జనరల్గా. మూడవ ముఖ్యమైనటువంటి భాగము రెటీనా. ఈ రెటీనాలో అతి ముఖ్యమైనటువంటి భాగము మనకు 2 భాగాలు ఉన్నాయి. ఒకటి రాడ్స్ అని, ఇంకొకటి కోన్స్ అని చెప్పేసి ఉన్నాయి. ఈ రాడ్స్ అండ్ కోన్స్ ఏంటివి అంటే ఇవి సెల్స్ అన్నమాట. రాడ్స్ అండ్ కోన్స్ అనేటివి సెల్స్. సో ఈ రాడ్స్ కోన్స్ యాక్టివ్గా ఉండి పని చేయాలి అంటే వీటికి విటమిన్ ఏ కావాలి. విటమిన్ ఏ కావాలి. సో విటమిన్ ఏ అనేది మనకు జంతు సంబంధిత ఆహార పదార్థాలలో డైరెక్ట్గా మనకు విటమిన్ ఏ లభిస్తుంది. కానీ వృక్ష సంబంధిత పదార్థాలలో విటమిన్ ఏ డైరెక్ట్గా కాకుండా ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కెరోటిన్. కెరోటిన్ రూపంలో మనకు ప్లాంట్ ప్రోడక్ట్లో విటమిన్ ఏ ఉంటుంది. సో ఈ కెరోటిన్ ఉన్నటువంటి ఈ భాగంలో జనరల్గా ఈ ప్లాంట్ ప్రోడక్ట్స్ ఏవైతే కెరోటిన్ ఉంటుందో ఈ కెరోటిన్ మన యొక్క లివర్ దీన్ని కన్వర్ట్ చేసేసి విటమిన్ ఏగా మార్చేస్తుంది. ఆ విధంగా ప్లాంట్ ప్రోడక్ట్స్ అండ్ యానిమల్ ప్రోడక్ట్స్ నుంచి మనకు విటమిన్ ఏ అనేది అందుతుంది. సో విటమిన్ ఏ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే కంటి లోపల ఉన్నటువంటి రాడ్స్ అండ్ కోన్స్కి ఉపయోగపడే రొడాప్సిన్, అయోడాప్సిన్. ఒకటి రొడాప్సిన్, రెండోది అయోడాప్సిన్ అనేటివి 2 ఫ్లూయిడ్స్ అన్నమాట. అయోడాప్సిన్, రొడాప్సిన్ అనే 2 ఫ్లూయిడ్స్ దేనివల్ల ఏర్పడతాయి, దేనివల్ల తయారవుతాయి అంటే విటమిన్ ఏ వల్ల తయారవుతాయి. ఈ రొడాప్సిన్, అయోడాప్సిన్ 2 ఉండడం వల్ల రాడ్స్ అండ్ కోన్స్ అనేటివి యాక్టివ్ అవుతాయి.
రాడ్స్ అండ్ కోన్స్ అనేటివి యాక్టివ్ అవుతాయి. ఎప్పుడైతే రాడ్స్ అండ్ కోన్స్ యాక్టివ్ ఉంటాయో అప్పుడు మన కళ్ళు మన ఎదురుగా ఉన్నటువంటి దృశ్యాన్ని క్లియర్గా చూడటం జరుగుతుంది. సో ఈ రాడ్స్ అండ్ కోన్స్, ఒక నిమిషం, మన రాడ్స్ కోన్స్ ఏంటివి అంటే, రాడ్స్ అనేటివి మనకు తక్కువ లెస్ లైట్ ఇంటెన్సిటీ లోపల బ్లాక్ అండ్ వైట్ కలర్లో మనకు వస్తువులు కనిపిస్తుంటాయి అన్నమాట. సో హై లైట్ ఇంటెన్సిటీలో డిఫరెంట్ కలర్స్లో వస్తువులు మనకు కనిపిస్తుంటాయి. వస్తువులు డిఫరెంట్ కలర్లో కనిపించడానికి ముఖ్యమైనటువంటి పాత్ర పోషించేదేమో కోన్స్. వస్తువులు తక్కువ లైట్ ఇంటెన్సిటీలో సో కలర్లెస్గా కనిపించేటి దాంట్లో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించేదేమో రాడ్స్ అన్నమాట. ఓకేనా? సో తక్కువ లైట్ ఇంటెన్సిటీలో రాడ్స్ అనే సెల్స్ మనకు బ్లాక్ అండ్ వైట్ని ఐడెంటిఫై చేస్తాయి. ఎక్కువ లైట్ ఇంటెన్సిటీ ఉన్నప్పుడు కోన్స్ అనేటివి మనకు డిఫరెంట్ కలర్లో ఉన్నటువంటి వస్తువులను చూపిస్తాయి అన్నమాట, అనిపిస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అయితే ఇందులో ముఖ్యమైనటువంటి ఇది ఏంటి అంటే, రెటీనాలో ఉన్నటువంటి రాడ్స్ అండ్ కోన్స్కి ఈ రెండు కూడా అతి ముఖ్యంగా ఉన్నాయి అన్నమాట. ఇది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. అయితే దీనికి రెటినాల్ అని పేరు ఎందుకు పెట్టినామంటే, రెటీనాలో అతి ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది కాబట్టి దీనికి రెటినాల్గా పిలవడం జరిగిందనమాట. సో ఇంకా దీని లోపం ఏమేమి ఉంది అంటే, జనరల్గా మనకు ఈ ప్రాబ్లం లేకపోతే, విటమిన్ తినకపోతే, విటమిన్ ఏను మనం డైట్లో తీసుకోకపోతే మనకు నైట్ బ్లైండ్నెస్, ఇక్కడ పేరులోనే ఉంది, రాడ్స్ అనేటివి క్లియర్గా పని చేయవు. రాడ్స్ అనేది క్లియర్గా పనిచేయనప్పుడు తక్కువ లైట్ ఇంటెన్సిటీలో ఇవి వస్తువుని ఐడెంటిఫై చేయలేవు కాబట్టి రాత్రి పడంగానే మనకు వస్తువులు కనిపించవు. కాబట్టి దీన్ని నైట్ బ్లైండ్నెస్, అదర్వైజ్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్, తెలుగులో రేచికటి అని చెప్పేసి అంటాము, ఇంగ్లీష్లో నైట్ బ్లైండ్నెస్ అని అంటాం. ఇంకొకటి జిరాప్థాల్మియా, పేరు వినే ఉంటారు. మీకు ఇక్కడ జీరోఫైట్స్ అంటే ఎడారి మొక్కలు అంటాం. జీరో అంటే వేర్ దెర్ ఇస్ నో వాటర్ అన్నమాట. ఇక్కడ ఆప్థాలమియా అంటే కంటికి సంబంధించింది. అంటే కంటిలో ఉన్నటువంటి వాటర్ డ్రై అయిపోతుంది, వాటర్ ఉండదు. రీజన్ ఏంటి అంటే, లాక్రిమల్ గ్లైండ్స్ దే ఆర్ అనేబుల్ టు సీక్రెట్ దేర్ ఫ్లూయిడ్. లాక్రిమల్ గ్లైండ్స్ అనేటివి టీయర్స్ని సీక్రెట్ చేయవు కాబట్టి కన్ను అంతా కూడా డ్రై అయిపోతుంది. ఈ సిచ్యువేషన్ మనము ఏమంటాం, జిరాప్థాల్మియా అని చెప్పేసి అంటాం. దానికి రీజన్ ఏంటి అంటే, లాక్రిమల్ గ్లైండ్స్ అనేటివి డ్రై అయిపోతాయి. ముఖ్యంగా ఇంకో డిఫిషియన్సీ ఏమవుతుంది బాడీలో అంటే, డెవలప్మెంట్ ఆఫ్ స్కెలిటన్ సిస్టమ్ జరుగుతుంది. ఎక్కడ డెవలప్మెంట్ ఏది, విటమిన్ ఏ ఎక్కువగా ఉంటే మనకు స్కెలిటన్ సిస్టమ్, బోన్స్ గ్రోత్, బోన్స్ డెవలప్మెంట్ జరుగుతుంది. డిఫిషియన్సీ ఎప్పుడైతే అవుతుందో స్కెలిటన్ సిస్టమ్ డిఫెక్ట్ అవుతుంది, ప్రాబ్లమేటిక్ అవుతుంది, బోన్స్ వీక్ అయిపోతాయి. సో ఆ ప్రాబ్లం కూడా ఉంది. ఇంకొకటి రిప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఎఫెక్ట్ కూడా అవుతుంది. జనరల్గా విటమిన్ ఏ డెఫిషియన్సీ అయితే రిప్రొడక్టివ్ సిస్టంలో ఫిమేల్ బాడీలో అబార్షన్ అనేటివి జనరల్గా జరుగుతుంటాయి. కాబట్టి ఇక్కడ విటమిన్ ఏ మనం ఫుడ్లో, డైట్లో తీసుకోవడం వల్ల రిప్రొడక్టివ్ సిస్టంలో యాక్టివ్ ఉంటుంది, స్కెలిటన్ సిస్టమ్ బలంగా ఉంటుంది, ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ మనకు ఈ నైట్ బ్లైండ్నెస్ కానీ, జిరాప్థాలమియా కానీ, కార్నియా ఫెయిల్యూర్ కానీ, ఓకేనా. అంటే స్కేలీ స్కిన్, ఇంకొకటి ఏంటి అంటే స్కేలీ స్కిన్ అంతా కూడా పొలుసులుగా మారిపోతుంది అనమాట. ఇవి ఎప్పుడు విటమిన్ ఏ అనేది మనం డైట్లో ప్రాపర్గా తీసుకోకపోతే ఈ ప్రాబ్లమ్స్ అని వస్తాయి. సో ఇవన్నీ కూడా మనం ప్రాపర్గా తీసుకోవాలంటే మనం ఏ ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి, ఏ సోర్సెస్లో విటమిన్ ఏ అనేది ఉంటుంది అని అనుకుంటే, ఇక్కడ జనరల్గా మనకు కొన్ని సోర్సెస్ ఉన్నాయి. జనరల్గా ఎగ్, గీ, మిల్క్, ఫిష్, మీట్, క్యాట్ ఫిష్ అండ్ షార్క్ ఫిష్ లివర్ ఆయిల్లో, ముఖ్యంగా సొరచేప యొక్క లివర్ నుంచి తీసే ఆయిల్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది, గమనించాలి. నెక్స్ట్ గ్రీన్ లీఫ్లీ వెజిటేబుల్,
ఇందులో ముఖ్యంగా బచ్చల కూర, పాలకూర అంటాం, స్పినాచ్ అంటాం, తర్వాత క్యారెట్, పప్పాయ, మ్యాంగో, పంప్కిన్, డ్రమ్ స్టిక్, ఇందులో ఎక్కువగా మనకు విటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటుంది. అతి ముఖ్యంగా మనకు ఈ స్పినాచ్లో ఎక్కువగా మనకు విటమిన్ ఏ ఉంటుంది. క్యారెట్లో, పప్పాయలో, వీటినన్నింటిలో కూడా విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. జనరల్గా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు, ఎన్ఐఎన్ మనకు హైదరాబాద్లో ఉంది. ఈ ఎన్ఐఎన్ వాళ్ళు స్కూల్ స్టూడెంట్స్కి జనరల్గా ప్రతి స్కూల్స్ తిరిగి విటమిన్ ఏకి సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు. ఒక ట్యాబ్లెట్ మనకు 6 to 9 months వరకు అది పనిచేస్తుంది. విటమిన్ ఏ అనేది మన బాడీలో స్టోర్ ఉంటుంది. జనరల్గా వీరి యొక్క రిపోర్ట్ ప్రకారము ఈ మనకు కంటికి సంబంధించినటువంటి బ్లైండ్నెస్ అనేది జనరల్గా ఎట్లా వస్తుంది అనేది వాళ్ళు ఏం చెప్తున్నారంటే, డిఫిషియన్సీ ఆఫ్ న్యూట్రియంట్స్, పోషకాహార లోపం వల్లనే మనకు ఎక్కువగా అంధత్వం అనేది వస్తుంది అనే విషయము మనకు ఎన్ఐఎన్ వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. సో ఇది మనకు బ్రీఫ్గా విటమిన్ ఏ గురించి. విటమిన్ ఏ సైంటిఫిక్ నేమ్ వచ్చేసి రెటినాల్. సో డిఫెక్టింగ్ ప్రాబ్లమ్స్ ఏమవుతాయంటే నైట్ బ్లైండ్నెస్, జిరాప్థాల్మియా, కార్నియా ఫెయిల్యూర్ అండ్ స్కేలీ స్కిన్, రిప్రొడక్టివ్ ప్రాబ్లం అండ్ స్కెలిటన్ సిస్టమ్, బోన్స్ ప్రాబ్లం. ఓకే, సో ఇవన్నీ కూడా మనకు ప్రాబ్లమ్స్ అవుతాయి. ఇవన్నీ ఓవర్కమ్ కావాలి అంటే విటమిన్ ఏని మనము డైట్లో తీసుకోవాలి. సో ఎందులో విటమిన్ ఏ ఉంటుంది అంటే మనకు ఎగ్, మీట్, మిల్క్, ఫిషెస్లో క్యాట్ ఫిష్ అండ్ షార్క్ ఫిష్ యొక్క లివర్ ఆయిల్లో అండ్ సొరచేప యొక్క లివర్ ఆయిల్ నుంచి ఎక్కువగా మనకు విటమిన్ ఏ వస్తుంది. స్పినాచ్, క్యారెట్, పపాయ, మ్యాంగో, పంప్కిన్, డ్రమ్ స్టిక్లలో ఓకే విటమిన్ ఏ ఉంటుంది. దీంతో మనకు విటమిన్ ఏకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది క్లియర్గా ఉంది. సో నెక్స్ట్ క్లాస్లో మనం విటమిన్ డి గురించి మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.